హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నేతల పేర్లు తెరపైకి రాగా చివరకు నయాబ్ సైని వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఈయన ఖట్టార్కు అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైని 1996లో భాజపాలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణగఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపైన ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. గత ఏడాది అక్టోబర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హర్యానా ఓబీసీల్లో సైనిల జనాభా దాదాపు 8% ఉంటుంది. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడి జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నయాబ్కు ఈ రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.